జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, అగ్రకులాలను ఓడిద్దామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయ్యల్లి వెంకన్నగౌడ్తో కలిసి చైర్మన్ బాలకోని బాలరాజ్కోట్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసి బీసీ అభ్యర్థులకు మద్దతుగా తాము ప్రచారం చేసి గెలిపించుకుంటామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే జీవో 46 తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ అయిన నల్గొండ డీసీసీ కైలాష్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానకరంగా మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందన్నారు. ఢిల్లీకి వెంటనే వాయిదా వేయాలి, సర్పంచ్ ఎన్నికలను వెంటనే. జై బీసీ, బీసీ కులాల ఐక్యత. రాజీనామా చేయాలి పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు రాజీనామా చేయాలి. వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు వెంటనే. జై బీసీ, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. జనరల్ స్థానాల్లో బీసీలను ప్రభుత్వ అధినేత అంటే మీరందరూ కూడా ఐకమత్యమై మమ్మలను ఎట్లా ఆ బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే చేస్తారో మమ్మల్ని అట్లా అణచిపెట్టి మీరు రాజ్యాధికారం ఏలుకోవాలని చూస్తున్నారు. కానీ మీకు దిశ దశ మేము చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే మొత్తం బహుజనులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు అందరం కూడా ప్రజలు అందరు ఐకమత్యమయ్యారు. అందుకే మేము అంటున్నాము, మనకు వీళ్ళిచ్చేది ఏంది, మనం జనరల్ స్థానాలలోనే మొత్తము మేమంతా తిరుగుతాము. ఇప్పుడు జరగబోయే 11, 14, 17 తేదీలలో మేము తిరిగి మా వాళ్ళని అంతా చైతన్యం చేసి వాళ్ళందరూ జనరల్ స్థానాలలో కూడా మా బీసీ బిడ్డలు నిలబడితే వాళ్ళను గెలిపించే దిశగా మేమందరం వాళ్ళని కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనోళ్ళు ఎక్కడ నిలబడితే వాళ్ళని గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము. మా నాయకులందరూ అన్ని కులాల నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. మేము ఒక్కరం ఏదో ఒక కులానికి పరిమితం లేము, అన్ని కులాల నాయకులు. ఎందుకంటే మేమే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ ప్రజలు కలిస్తే మేమే 3.5 కోట్ల మంది ఉన్నాము. అందుకే అన్ని వేదికల మీద అన్ని కులాల నాయకులం కలిసి ఉంటున్నాము. ఇక్కడ చూడండి, నల్గొండల ఒక చిత్రహింస పెడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి. మీరైతేనేమో తిట్టుకుంటారు, 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకుంటారని తిడతారు. మళ్ళా పాలు నీళ్ళ లెక్క కలిసిపోయి మీరు అధికారం అనుభవిస్తున్నారు. మా ఒక బీసీ బిడ్డ కైలాష్ నేత అని ఆయన నల్గొండ జిల్లాకు అధ్యక్షుడైతే ఆయనను ఎన్ని వేదికల మీద డిక్లేర్ చేసిన నాటి నుంచి లెటర్లు రాయడము, ఉత్తరాలు రాయడము, ఆయనను ఎంత వివక్ష వంచనకు గురి చేస్తున్నారు మీరందరూ కూడా గమనించాలి.